అకాల మరణానికి గురైన పెదరావూరు సొసైటీ సభ్యులు జనసేన పార్టీ తెనాలి మండల ఉపాధ్యక్షుడు పిల్లి రాజశేఖర్ కు జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి శాసనసభ్యులు ఆహార పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశానుసారం శనివారం కట్టేవరంలో జనసేన తెనాలి మండల ఉపాధ్యక్షుడు పెదరావూరు సొసైటీ మెంబర్ పిల్లి రాజశేఖర్ భౌతిక కాయాన్ని పార్టీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. జనసేన పార్టీ ముఖ్య నాయకులు తోటకూర రమణారావు, జాకిర్ హుసేన్, దివ్వల మధుబాబు, పసుపులెట్టి మురళి, బండారు రవికాంత్, ఇస్మాయిల్ బేగ్, తోట పానకాలరావు, సోమరావుతో సతీష్, వెంకటేశ్వరరావు, తోట నరేంద్ర, తోట వంశీ, శ్రీకాంత్, నాగరాజు, వీరయ్య, సత్యనారాయణ, నాగం శేఖర్ ఇంకా పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జనసేన పార్టీ తెనాలి రూరల్ మండలం ఉపాధ్యక్షుడు అలాగే పెదరావూరు సొసైటీ మెంబర్ అయినటువంటి పిల్లి రాజశేఖర్ ఎలియాస్ బజ్జీ చాలా మంచి కార్యకర్త. చిన్న వయసులోనే చిన్న అనారోగ్యానికి గురై పరమపదించడం పార్టీకి తీరని లోటు. మరి అదేవిధంగా ఎంతో శ్రమపడి ఎన్నికల్లో కానివ్వండి అనేక కార్యక్రమాల్లో ముందుండి కటివన గ్రామం నుండి యువతను నడిపించి తాను కూడా ఒక బాధ్యతగా వ్యవహరించినటువంటి మంచి కార్యకర్త. జనసేన పార్టీ ఒక మంచి లీడర్ని కోల్పోయిందని చాలా విచారిస్తున్నాం. వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పార్టీ తరఫున, మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, నాదెండ్ల మనోహర్ గారి తరఫున, అందరి తరఫున నివాళులు అర్పిస్తూ వారికి సానుభూతి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి అందరూ ముందుండి నడిపిస్తున్నందుకు కట్టెవరం గ్రామ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. పిల్లి రాజశేఖర్ ఇప్పటి నుండి పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా దాంట్లో నేను సైతం అంటూ ప్రతి కార్యక్రమానికి తన వంతుగా ఎన్నో రకాలుగా సేవలు చేశాడు. మరి అట్లాంటి వ్యక్తి చిన్న వయసులోనే మా పార్టీ నుండి ఈ లోకం నుండే దూరం అయిపోవటం చాలా బాధాకరం. మనోహర్ గారు కూడా ప్రత్యేకంగా ఆయన వేరే కార్యక్రమాల వల్ల రాలేకపోవటం, మమ్మల్ని అందరినీ వెళ్ళి ముందు ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యాన్ని చెప్పమని పంపించడం జరిగింది. ఇట్లాంటి రోజు ఒకటి వచ్చింది, ఇట్లాంటి సమావేశంలో మాట్లాడాల్సి వచ్చింది ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా కానీ మామూలుగా రాజశేఖర్ పేరు అయినా మేమందరం బజ్జీ అని ఆప్యాయంగా పిలుచుకునే వ్యక్తి, మాలో నిన్నటిదాకా కలిసి తిరిగిన వ్యక్తి ఈరోజు లేడు, ఇక కనపడ్డం అంటాం చాలా విచారించదగ్గ విషయం. అతను లేని లోటు ఆ కుటుంబానికి తీరని లోటు, అట్లానే పార్టీకి, జనసేన పార్టీకి చాలా ఆ వెలితి పూడ్చలేంది. సరే, దేవుడి చిత్తం అంతవరకే ఉంది కాబట్టి అతని ఆత్మ ఎక్కడుండా శాంతి కలగాలని ఆ కుటుంబానికి మా పార్టీ తరఫున, మనోహర్ గారి తరఫున